ఓం శాంతి. ఈరోజు అవ్యక్త బాప్దాదా మురళి. డేట్ 18th May 2025. రివైజ్ కోర్స్ డేట్ 25/3/2005. బాప్దాదా చెప్తున్నారు, మాస్టర్ జ్ఞానసూరులుగా అయి అనుభూతి యొక్క కిరణాలను వ్యాపింపచేయండి. విధాతగా అవ్వండి, తపస్విగా అవ్వండి. ఈరోజు బాప్దాదా నలువైపులా ఉన్న తన హోలీ హంస పిల్లలతో హోలీ జరుపుకునేందుకు వచ్చారు. పిల్లలు కూడా ప్రేమ అనే బంధనంలో బంధింపబడి హోలీ జరుపుకునేందుకు వచ్చి చేరుకున్నారు. మిలనం జరుపుకునేందుకు చాలా ప్రేమతో వచ్చి చేరుకున్నారు. బాప్దాదా పిల్లలందరి భాగ్యాన్ని చూశారు. ఎంత గొప్ప భాగ్యం! ఎంత పవిత్రుల్లో అంతే ఉన్నతులు కూడా. మొత్తం కల్పంలో చూడండి, మీ అందరి భాగ్యం కంటే ఉన్నతమైన భాగ్యం మరెవ్వరికీ లేదు. మీ భాగ్యం గురించి మీకు తెలుసు కదా. వర్తమాన సమయంలో కూడా పరమాత్మ పాలన, పరమాత్మ చదువు మరియు పరమాత్మ వరదానాలతో పాలింపబడుతున్నారు. భవిష్యత్తులో కూడా విశ్వరాజ్యాధికారులుగా అవుతారు. అవ్వవలసిందే, అది నిశ్చితము మరియు నిశ్చయము. తర్వాత కూడా ఎప్పుడైతే పూజ్యులుగా అవుతారో అప్పుడు శ్రేష్టాత్మలైన మీ వంటి విధిపూర్వక పూజ మరెవ్వరికీ జరగదు. కనుక వర్తమానము, భవిష్యత్తు మరియు పూజ్య స్వరూపంలో హయ్యెస్ట్ అనగా ఉన్నతాతి ఉన్నతులు. మీ జడచిత్రాలకు కూడా ప్రతి కర్మకు పూజ జరుగుతుంది. అనేక మంది ధర్మపితలు, మహానాత్మలు వచ్చారు. కానీ ఇలాంటి విధిపూర్వకమైన పూజ ఉన్నతులైన పరమాత్మ పిల్లలైన మీకే జరుగుతుంది. ఎందుకంటే ఈ సమయంలో ప్రతి కర్మలో కర్మయోగిగా అయి కర్మ చేసిన విధికి ఫలితంగా పూజ కూడా విధిపూర్వకంగా జరుగుతుంది. ఈ సంగమ సమయం యొక్క పురుషార్థానికి ప్రాలబ్ధం లభిస్తుంది. కనుక ఉన్నతాతి ఉన్నతుడైన భగవంతుడు పిల్లలైన మీకు కూడా ఉన్నతాతి ఉన్నతమైన ప్రాప్తిని చేయిస్తారు. హోలీ అనగా పవిత్రత. మీరు అత్యంత పవిత్రులు, హోలియెస్ట్, మరియు అత్యంత ఉన్నతులు, హయ్యెస్ట్ కూడా. ఈ బ్రాహ్మణ జీవితానికి పునాదియే పవిత్రత. సంకల్పం మాత్రపు అపవిత్రత కూడా శ్రేష్టంగా తయారు కానివ్వదు. పవిత్రతయే సుఖశాంతుల జనని. పవిత్రత సర్వప్రాప్తులకు తాళం చెవి. కనుక మీ అందరి స్లోగన్ పవిత్రంగా అవ్వండి, యోగులుగా అవ్వండి. మీ స్మృతి చిహ్నమైన హోలీ పండుగలో కూడా మొదట కాలుస్తారు, తర్వాత జరుపుకుంటారు. కాల్చకుండా జరుపుకోరు. అపవిత్రతను కాల్చాలి. మీరు యోగాగ్ని ద్వారా అపవిత్రతను కాలుస్తారు. దీన్ని స్మృతి చిహ్నంగా వారు అగ్నిలో కాలుస్తారు. కాల్చిన తర్వాత ఎప్పుడైతే పవిత్రంగా అవుతారో అప్పుడు సంతోషాలను జరుపుకుంటారు. పవిత్రంగా అయిన స్మృతి చిహ్నంగా మిలనాన్ని జరుపుకుంటారు. ఎందుకంటే మీరందరూ కూడా ఎప్పుడైతే అపవిత్రతను కాలుస్తారో, పరమాత్మ సాంగత్యం అనే రంగులో ఎర్రగా అయిపోతారో అప్పుడు సర్వాత్మల పట్ల శుభభావన, శుభకామనల మిలనాన్ని జరుపుకుంటారు. దీని స్మృతి చిహ్నంగా వారు మంగళ మిలనాన్ని జరుపుకుంటారు. అందుకే బాప్దాదా పిల్లలందరికీ ఇదే స్మృతి ఇప్పిస్తున్నారు. సదా ప్రతి ఒక్కరి నుండి ఆశీర్వాదాలు తీసుకోండి మరియు ఆశీర్వాదాలు ఇవ్వండి. మీ ఆశీర్వాదాల శుభ భావన ద్వారా మంగళ మిలనాన్ని జరుపుకోండి. ఎందుకంటే ఒకవేళ ఎవరైనా శాపమిచ్చినా కూడా వారైతే అపవిత్రతకు పరవశమై ఉన్నారు. కానీ ఒకవేళ మీరు ఆ శాపాన్ని మనసులో ఇముడ్చుకుంటే సంతోషంగా ఉంటారా, సుఖంగా ఉంటారా? లేక వ్యర్థ సంకల్పాల యొక్క ఎందుకు, ఏమిటి, ఎలా, ఎవరు అని అనుకుంటూ
దుఃఖాన్ని అనుభవం చేస్తారా? శాపాన్ని తీసుకోవటం అనగా స్వయానికి కూడా దుఃఖము మరియు అశాంతిని అనుభవం చేయించటం. సుఖం ఇవ్వండి మరియు సుఖం తీసుకోండి అని ఏదైతే బాప్దాదా యొక్క శ్రీమతం ఉందో ఆ శ్రీమతం యొక్క ఉల్లంఘన జరుగుతోంది. కనుక ఇప్పుడు పిల్లలందరూ ఆశీర్వాదాలు తీసుకోవటం, ఆశీర్వాదాలు ఇవ్వటం నేర్చుకున్నారు కదా? నేర్చుకున్నారా? ప్రతిజ్ఞ మరియు దృఢతతో ప్రతిజ్ఞ చేయండి. సుఖం ఇవ్వాలి మరియు సుఖం తీసుకోవాలి. ఆశీర్వాదాలు ఇవ్వాలి మరియు తీసుకోవాలి. ఈ ప్రతిజ్ఞ చేసే ధైర్యం ఉందా? ఎవరికైతే మేము ఈ రోజు నుండి ఆశీర్వాదాలు ఇస్తాము మరియు తీసుకుంటామనే దృఢతాపూర్వక సంకల్పం తీసుకుంటాము అనే ధైర్యం ఉందో వారు చేతులెత్తండి. పక్కాయేనా? కచ్చాగా అవ్వకండి. కచ్చాగా అయితే పచ్చి ఫలాలను పక్షులు బాగా తినేస్తాయి. దృఢత అనేది సఫలతకు తాళం చెవి. అందరి వద్ద తాళం చెవి ఉందా? తాళం చెవి భద్రంగా ఉందా? మాయ దొంగలించటం లేదు కదా? దానికి కూడా తాళం చెవిపై ప్రేమ ఉంది. సంకల్పాలు చేస్తున్నప్పుడు సదా ఈ సంకల్పాన్ని ప్రత్యక్షంగా ఉంచుకోండి. గుప్తంగా కాదు, ప్రత్యక్షంగా ఉంచుకోండి. నేను చేయాల్సిందే, నేను తయారవ్వాల్సిందే, జరగాల్సిందే, జరిగే ఉంది అని భావించండి. ఇలాంటి వారినే నిశ్చయబుద్ధి విజయంతి అని అంటారు. విజయం యొక్క డ్రామా తయారయ్యే ఉంది, కేవలం రిపీట్ చేయాలి. ఇది తయారు చేయబడిన డ్రామా తయారై ఉంది. రిపీట్ చేసి మళ్ళీ తయారు చేయాలి. ఇది కష్టమా? అప్పుడప్పుడు కష్టమవుతుందా? కష్టం ఎందుకు అవుతుంది? మీకు మీరే సహజాన్ని కష్టంగా చేసుకుంటారు. చిన్న పొరపాటు చేసేస్తారు. ఏ పొరపాటు చేస్తారో తెలుసా? బాప్దాదాకు ఆ సమయంలో పిల్లలపై చాలా ప్రేమ కలుగుతుంది. ఏ ప్రేమ కలుగుతుంది? ఒకవైపేమో తండ్రి మాతో కంబైన్డ్గా ఉన్నారని అంటారు. తోడుగా ఉన్నారని కాదు, కంబైన్డ్గా ఉన్నారని అంటారు. మరి కంబైన్డ్గా ఉన్నారా? డబల్ విదేశీలు కంబైన్డ్గా ఉన్నారా? వెనుక ఉన్నవారు కంబైన్డ్గా ఉన్నారా? గ్యాలరీలో ఉన్నవారు కంబైన్డ్గా ఉన్నారా? ఈరోజు మధువన నివాసీలైన పాండభవనం వారు, జ్ఞాన్ సరోవరం వారు మరియు ఇక్కడి వారు కూడా వేరే హాల్లో వింటున్నారనే సమాచారం బాప్దాదాకు లభించింది. కనుక బాప్దాదా వారిని కూడా బాప్దాదా కంబైన్డ్గా ఉన్నారా అని అడుగుతున్నారు. చేతులెత్తుతున్నారు. సర్వశక్తివంతుడైన బాప్దాదా కంబైన్డ్గా ఉన్నప్పుడు ఒంటరిగా ఎందుకవుతారు? ఒకవేళ మీరు బలహీనంగా ఉన్న బాప్దాదా అయితే సర్వశక్తివంతుడు కదా? మీరు ఒంటరిగా అవుతారు, కనుకనే బలహీనంగా అయిపోతారు. కంబైన్డ్ రూపంలో ఉండండి. బాప్దాదా పిల్లలు ప్రతి ఒక్కరికి ప్రతి సమయంలో సహయోగిగా ఉన్నారు. శివబాబా పరంధామం నుండి ఎందుకొచ్చారు? ఎవరికోసం వచ్చారు? పిల్లలకు సహయోగిగా అయ్యేందుకే వచ్చారు. చూడండి, బ్రహ్మబాబా కూడా వ్యక్తం నుండి అవ్యక్తంగా ఎందుకయ్యారు? సాకార శరీరం కంటే అవ్యక్త రూపంలో ఎక్కువలో ఎక్కువ సహయోగం చేయగలరు. కనుక బాప్దాదా సహయోగం ఇచ్చేందుకు ఆఫర్ చేస్తున్నప్పుడు ఒంటరిగా ఎందుకవుతారు? శ్రమ ఎందుకు చేస్తున్నారు? 63 జన్మలు శ్రమ చేశారు కదా? ఆ శ్రమ యొక్క సంస్కారం ఇప్పటికీ ఆకర్షిస్తోందా? ప్రేమలో ఉండండి, ప్రేమలో లీనమై ఉండండి. ప్రేమ మిమ్మల్ని శ్రమ నుండి ముక్తులుగా చేస్తుంది. శ్రమ చేయటం మంచిగా అనిపిస్తోందా? అలవాటుకు వశమైపోతున్నారా? మీరు సహయోగులు. బాప్దాదా విశేషంగా పిల్లల కోసం పరంధామం నుండి బహుమతి తీసుకొచ్చారు. ఏ బహుమతి తెచ్చారో తెలుసా? అరిచేతిలో స్వర్గాన్ని తీసుకొచ్చారు. మీ చిత్రం కూడా ఉంది కదా? పిల్లల కోసం రాజ్యభాగ్యాన్ని తీసుకొచ్చారు. అందుకే పిల్లల శ్రమ బాప్దాదాకు మంచిగా అనిపించదు.
బాప్దాదా పిల్లలు ప్రతి ఒక్కరిని శ్రమ నుండి ముక్తులుగా, ప్రేమలో మగ్నంగా చూడాలని కోరుకుంటున్నారు. కనుక శ్రమ లేక మాయ యొక్క యుద్ధం నుండి ముక్తంగా అయ్యే సంకల్పం ద్వారా ఈరోజు హోలీని కాలుస్తారా? కాల్చటం అనగా నామరూపాలు సమాప్తం. ఏదైనా వస్తువును కాల్చినప్పుడు నామరూపాలు సమాప్తమైపోతాయి కదా. మరి ఇలాంటి హోలీని జరుపుకుంటారా? చేతులైతే ఊపుతున్నారు. చేతులను చూసి బాప్దాదా సంతోషిస్తున్నారు. కానీ అనేది ఉందా? కానీ అని అనమంటారా? వద్దు. మనసు యొక్క చేతిని ఊపండి. స్థూలమైన చేతిని ఊపడమైతే చాలా సులభం. చెయ్యాల్సిందే అని మనసు అంగీకరించినప్పుడు అది జరిగే తీరుతుంది. కొత్త వారు చాలామంది వచ్చారు. ఎవరైతే మొదటిసారి మిల్లం చేసేందుకు వచ్చారో వారు చేతులెత్తండి. డబల్ విదేశీయులు కూడా ఉన్నారు. ఇప్పుడు ఎవరైతే మొదటిసారి వచ్చారో బాప్దాదా వారికి విశేషంగా తమ భాగ్యాన్ని తయారు చేసుకునే శుభాకాంక్షలు ఇస్తున్నారు. ఈ శుభాకాంక్షలను స్మృతిలో ఉంచుకోండి. ఇప్పుడు అందరికీ లాస్ట్ నుండి ఫాస్ట్గా వెళ్ళే అవకాశం ఉంది. ఎందుకంటే ఫైనల్ ఫలితం ఇంకా ప్రకటించబడలేదు. కనుక లాస్ట్లో వచ్చిన వారు కూడా లాస్ట్ నుండి ఫాస్ట్గా వెళ్ళి ఫస్ట్లో రావచ్చు. అవకాశం ఉంది, వెళ్ళగలరు. కనుక ఆత్మనైన నేను ఫాస్ట్గా వెళ్ళి ఫస్ట్ క్లాస్లో రావాల్సిందే అనే లక్ష్యాన్ని సదా స్మృతిలో ఉంచుకోండి. విఐపీలు చాలామంది వచ్చారు. విఐపి అనే బిరుదు ఉంది కదా. విఐపీలు ఎవరైతే వచ్చారో వారు పెద్దగా చేతులెత్తండి. భారతదేశంలోని దాదాపు 150 మంది అతిథులు బాప్దాదా ఎదురుగా కూర్చుని ఉన్నారు. మీకు స్వాగతం. మీ ఇంటికి వచ్చినందుకు స్వాగతం. భలే రండి. ఇప్పుడైతే పరిచయం కోసం విఐపి అని అంటున్నారు. కానీ ఇప్పుడు విఐపీల నుండి వివిఐపిగా అవ్వాలి. చూడండి, దేవతల చెడచిత్రాలు మీ వివివిఐపీలు. కనుక మీరు కూడా పూర్వజుల వలె అవ్వాల్సిందే. బాప్దాదా పిల్లలను చూసి సంతోషిస్తున్నారు. సంబంధంలోకి వచ్చారు. విఐపీలు లేచి నిలబడండి. కూర్చుని అలసిపోయి ఉంటారు కూడా. కొంచెం లేచి నిలబడండి. మంచిది. వర్తమాన సమయంలో బాప్దాదా 2 విషయాలపై మాటిమాటికి అటెన్షన్ ఇప్పిస్తున్నారు. 1 స్టాప్ అనగా బిందువు పెట్టండి. 2 స్టాక్ను జమ చేసుకోండి. ఈ 2 అవసరం. విశేషంగా 3 ఖజానాలను జమ చేసుకోండి. 1 మీ పురుషార్థం యొక్క ప్రాలబ్ధం అనగా ప్రత్యక్ష ఫలం. దీనిని జమ చేసుకోండి. 2 సదా సంతుష్టంగా ఉండాలి. సంతుష్టంగా చేయాలి. కేవలం స్వయం ఉండటమే కాదు, ఇతరులను కూడా చేయాలి. దాని ఫలస్వరూపంగా ఆశీర్వాదాలను జమ చేసుకోండి. అప్పుడప్పుడు కొంతమంది పిల్లలు ఆశీర్వాదాల ఖాతాను జమ చేసుకుంటారు. కానీ నడుస్తూ ఏవైనా చిన్న పెద్ద విషయాల్లో కన్ఫ్యూజ్ అయిపోయి ధైర్యహీనంగా అయిపోయి జమైన ఖజానాలకు కూడా అడ్డుగీత గీసుకుంటారు. కనుక ఆశీర్వాదాల ఖాతా కూడా జమ అయి ఉండాలి. దానికి విధి సంతుష్టంగా ఉండాలి. సంతుష్టంగా చేయాలి. 3 సేవ ద్వారా సేవ యొక్క ఫలాన్ని లేక ఖజానాన్ని జమ చేసుకోవాలి. అంతేకాక సేవలో కూడా విశేషంగా నిమిత్త భావము, నిర్మాణ భావము, నిర్మలవాణి ఉండాలి. బేహద్ సేవ చేయాలి. సేవ నాది కాదు, బాబాది. బాబా చేయించేవారిగాయి నాతో చేయిస్తున్నారు. ఇదే బేహద్ సేవ. ఈ 3 ఖాతాలు జమ ఉన్నాయా అని చెక్ చేసుకోండి. నాది అనేది తెలియని వారిగా ఉండాలి. ఇచ్చా మాత్రం అవిద్యగా ఉండాలి. ఈ సంవత్సరంలో ఏమి చెయ్యాలి అని ఆలోచిస్తారు కదా.
సీజన్ పూర్తి కావస్తోంది. ఇప్పుడిక 6 నెలలు ఏం చేయాలి అని అనుకుంటారు. మొదటిది, ఖాతాలను జమ చేసుకోవాలి. ఎక్కడైనా మూలలో కూడా హద్దు కోరిక అయితే లేదు కదా, నేను మరియు నాది అనే భావన లేదు కదా, తీసుకునేవారిగా అయితే లేను కదా అని బాగా మంచి రీతిగా చెక్ చేసుకోండి. విధాతగా అవ్వండి, లేవతగా కాదు. లేవత అంటే తీసుకునేవారిగా కాదు. పేరు, గౌరవం, ప్రతిష్ట దేనిని తీసుకునేవారిగా అవ్వకండి. దాతగా, విధాతగా అవ్వండి. ఇప్పుడు దుఃఖం చాలా చాలా పెరుగుతూ ఉంటుంది కనుక మాస్టర్ సూర్యులుగా అయ్యి అనుభూతి కిరణాలను వ్యాపింపచేయండి. సూర్యుడు ఒకే సమయంలో చాలా ప్రాప్తులను కలిగిస్తాడు. ఒకే ప్రాప్తిని కాదు, కేవలం ప్రకాశాన్ని మాత్రమే ఇవ్వడు, శక్తిని కూడా ఇస్తాడు. అనేక ప్రాప్తులను చేయిస్తాడు. అదేవిధంగా మీరందరూ కూడా ఈ 6 మాసాలలో జ్ఞానసూర్యులుగా అయ్యి సుఖము, సంతోషము, శాంతి, సహయోగ కిరణాలను వ్యాపింపచేయండి, అనుభూతి చేయించండి. మీ ముఖాన్ని చూస్తూనే దుఃఖపు అలల్లో ఉన్నవారు తక్కువలో తక్కువ చిరునవ్వు చిందించాలి. మీ దృష్టి ద్వారా ధైర్యం రావాలి కనుక ఈ అటెన్షన్ ఇవ్వండి. విధాతగా అవ్వాలి, తపస్విగా అవ్వాలి. మీ తపస్సు యొక్క జ్వాల ఏదో ఒక అనుభూతి చేయించే విధంగా ఉండాలి. కేవలం మీ వాచును వినిపించకండి, అనుభూతి చేయించండి. అనుభూతి అనేది అమరంగా ఉంటుంది. మాటలైతే కేవలం కొంత సమయం మంచిగా అనిపిస్తాయి, సదా గుర్తుండవు. కనుక అనుభవం యొక్క అథారిటీగా అయి అనుభవం చేయించండి. మీ సంబంధ సంపర్కంలోకి ఎవరైతే వస్తారో వారికి ధైర్యము, ఉమ్మంగ, ఉత్సాహాలను మీ సహయోగం ద్వారా, బాప్దాదా యొక్క సంబంధం ద్వారా ఇప్పించండి. ఎక్కువ శ్రమ చేయించకండి, స్వయం శ్రమించకండి, ఇతరులను శ్రమించనివ్వకండి. మీరు నిమిత్తులు కదా. ఉమ్మంగ ఉత్సాహాలతో కూడిన ఎలాంటి వైబ్రేషన్లు తయారు చేయాలి అంటే గంభీరంగా ఉండేవారు కూడా ఉమ్మంగ ఉత్సాహాలలోకి వచ్చేయాలి. సంతోషంలో మనసు నాట్యం చేయాలి. ఏం చేయాలో విన్నారా? రిజల్ట్ చూస్తాము. ఏ స్థానం ఎంతమంది ఆత్మలను దృఢంగా తయారు చేసింది, ఎంతమంది స్వయం దృఢంగా అయ్యారు, ఎంతమంది ఆత్మలను దృఢంగా చేశారు అనే రిజల్ట్ చూస్తాము. అయితే ఏ పొరపాటు చేయలేదు, అసత్యం చెప్పలేదు, ఏ వికర్మ చేయలేదు అనే సాధారణ లెక్కాచారం చూడటం కానీ, ఎంతమంది ఆత్మలను ఉమ్మంగా ఉత్సాహాల్లోకి తీసుకొచ్చారు, అనుభూతి చేయించారు, దృఢత అనే తాళం చెవిని ఇచ్చారు అనేది చూస్తాము. సరేనా? చేయాల్సిందే కదా. బాప్దాదా కూడా చేస్తారా అని ఎందుకు అనాలి? అలా అనం, చేయాల్సిందే. మీరు చేయకుంటే ఇంకెవరు చేస్తారు? వెనక వచ్చేవారు చేస్తారా? మీరు కల్పకల్పం తండ్రి ద్వారా అధికారులుగా అయ్యారు. ఇప్పుడు కూడా మీరే అయ్యారు మరియు ప్రతి కల్పం మీరే అవుతారు. ఇలాంటి దృఢతాపూర్వకమైన పిల్లల సంఘటనను బాప్దాదా చూడాల్సిందే. సరేనా? చేతులెత్తండి. అవ్వవలసిందే. మనసు యొక్క చేతిని ఎత్తండి. దృఢ నిశ్చయం అనే చేతిని ఎత్తండి. ఇందులో అందరూ పాస్ అయిపోయారు. పాస్ అయ్యారు కదా. అచ్చా, బాప్దాదా అందరికీ యాద్ ప్యార్ తెలుపుతున్నారు. నలువైపులా ఉన్న హృదయ సింహాసనాధికారి పిల్లలకు దూరంగా కూర్చుని కూడా పరమాత్మ ప్రేమను అనుభవం చేసే పిల్లలకు సదా హోలీ అనగా పవిత్రతా పునాదిని దృఢంగా చేసుకునేవారు, స్వప్నమాత్రంలో కూడా అపవిత్రత యొక్క అంశమాత్రంతో కూడా దూరంగా ఉండే మహావీరులు, మహావీరిణీలైన పిల్లలకు సదా ప్రతి సమయం అన్ని జమా ఖాతాలను జమ చేసుకునే సంపన్నం పిల్లలకు, సదా సంతుష్టమనులుగా అయి సంతుష్టంగా ఉండే మరియు ఇతరులను సంతుష్టంగా చేసే
తండ్రి సమానమైన పిల్లలకు బాప్దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. పిల్లలందరి తరపు నుండి బాప్దాదాకు ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. దాదీలతో బాప్దాదా మాట్లాడుతున్నారు. దాదీలైతే గురుబాయిలు కదా, కనుక జతలో కూర్చోండి. సోదరులు జతలో కూర్చుంటారు. మంచిది. బాప్దాదా ప్రతిరోజు స్నేహం అనే మాలిష్ చేస్తారు. మీరు నిమిత్తులు కదా, ఈ మాలిష్ నడుస్తోంది. మీ అందరి ఉదాహరణ చూసి అందరికీ ధైర్యం వస్తుంది. నిమిత్త దాదీల సమానం సేవలో నిమిత్త భావంలో ముందుకు వెళ్ళాలని భావిస్తారు. చేయించేవారు చేయిస్తున్నారు, నడిపించేవారు నడిపిస్తున్నారు అని మీకు ఏదైతే పక్కా నిశ్చయం ఉందో ఈ నిమిత్త భావమే సేవ చేయిస్తూ ఉంది. నేను అనే భావన ఉందా? కొద్దిగానైనా నేను అనే భావన వస్తుందా? మంచిది. పూర్తి విశ్వం ఎదురుగా మీరు నిమిత్త ఉదాహరణ కదా, కనుక బాప్దాదా కూడా సదా విశేషమైన ప్రేమ మరియు ఆశీర్వాదాలు ఇస్తూనే ఉంటారు. చాలామంది రావటం కూడా మంచిదే కదా. చివరి టర్న్ వేగంగా గడిచిపోయింది. డబల్ విదేశీ ముఖ్య టీచర్ అక్కయ్యలతో బాప్దాదా మాట్లాడుతున్నారు. అందరూ కలిసి అందరి పాలన చేసేందుకు నిమిత్తంగా అవుతారు. ఇలాంటి చాలా మంచి పాత్రను అభినయిస్తున్నారు. స్వయం కూడా రిఫ్రెష్ అవుతారు మరియు ఇతరులను కూడా రిఫ్రెష్ చేసేస్తారు. మంచి ప్రోగ్రాం తయారు చేస్తారు. బాప్దాదాకు నచ్చింది. స్వయం రిఫ్రెష్గా ఉంటేనే ఇతరులను రిఫ్రెష్ చేస్తారు కదా. చాలా మంచిది. అందరూ బాగా రిఫ్రెష్ అయ్యారు. బాప్దాదా సంతోషిస్తున్నారు. చాలా మంచిది. ఓం శాంతి. బాప్దాదా చివర్లో అందరికీ ఓం శాంతి తెలిపారు. ఈరోజు వరదానము. జ్ఞానస్వరూప స్థితి ద్వారా పరిస్థితులను దాటుకునే అంగద సమానం అచల్ అడోల్ భవ. రావణ రాజ్యంలో ఏ పరిస్థితి గాని వ్యక్తి గాని కొద్దిగా కూడా సంకల్ప రూపంలో కూడా కదిలించరాదు. ఈ విధంగా అచల్ అడోల్ భవ యొక్క వరదానీలు కావండి. ఎందుకంటే ఏ విఘ్నమైనా కింద పడేసేందుకు రాదు, శక్తిశాలిగా దృఢంగా చేసేందుకు వస్తుంది. జ్ఞానస్వరూపులు ఎప్పుడూ పేపర్ను చూసి తికమక పడరు. మాయ ఏ రూపంలోనైనా రావచ్చు, కానీ మీరు యోగాగ్నిని వెలిగించి ఉంచుకోండి. జ్ఞానస్వరూప స్థితిలో ఉన్నట్లయితే అన్ని విఘ్నాలు స్వతహాగానే సమాప్తమైపోతాయి. అంతేకాక మీరు అచల్ అడోల్ స్థితిలో స్థితమై ఉంటారు. స్లోగన్: శుద్ధ సంకల్పాల ఖజానా జమ ఉంటే వ్యర్థ సంకల్పాలలో సమయం వ్యర్థమవ్వదు. ఈరోజు అవ్యక్త సూచన. ఆత్మిక రాయల్టీ మరియు పవిత్రతా పర్సనాలిటీని ధారణ చేయండి. పవిత్రతా పర్సనాలిటీ ఆధారంపైనే బ్రహ్మబాబా ఆది దేవునిగా లేక మొదటి రాకుమారునిగా అయ్యాడు. అలా మీరు కూడా తండ్రిని అనుసరించి మొదటి నెంబర్ పర్సనాలిటీ యొక్క లిస్టులోకి వచ్చేయండి. ఎందుకంటే బ్రాహ్మణ జన్మ యొక్క సంస్కారమే పవిత్రత. మీ శ్రేష్టత లేక మహానతయే పవిత్రత. అచ్చా. ఓం శాంతి.